హాయ్ అండి. పెసరపప్పు ఇడ్లీలు ఎలా చేసుకున్నామో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఈ పెసరపప్పు ఇడ్లీలు అండి ఎంత సుతిమెత్తంగా వచ్చాయో చూడండి. ఇలా వచ్చాయి. వేడివేడిగా పొగసేగలు వస్తున్నాయండి. చూడండి, ట్రై చేయండి. పల్లీల చట్నీ కారపొడితో ఒకసారి ట్రై చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇడ్లీలకి నేను పెసరపప్పు నానబెడుతున్నానండి. పెసరపప్పు ఇడ్లీలు చేసుకుందాం. ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. ఇది 1/2 కేజీ గ్లాస్కి మనం 1.5 వేసుకుంటున్నాం. 1.5 1/2 కేజీ మీద హాఫ్ 1.5 వేసుకున్నాను నేను. పెసరపప్పు అండి. పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఇది మినిమం 8 గంటలు నానాలి. అందువల్లే మీకు నానబెట్టే క్లిప్పు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1.5 కప్. 1/2 కిలో మీద సగం, ఇంకో 1/2 కేజీకి సగం. ఇది 1/2 కేజీ గ్లాస్. దీంట్లో 1.5 గ్లాస్ వేసా. వన్ అండ్ హాఫ్ పప్పుకి హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ ఎక్కువ వాడట్లేదండి, నేను తక్కువగానే వాడుతున్నాను. బైండింగ్ కోసం ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇడ్లీ బైండింగ్ రావడానికి ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. నేను సగమే తీసుకుంటున్నానండి. 1.5 పప్పు సగం, మొత్తం 2 గ్లాస్ అండి. 2 గ్లాస్. ఇది కూడా వేరేగా నానబెడతామండి. ఇది కూడా మినిమం 8 గంటలు నానాలండి. అప్పుడే ఇడ్లీ రవ్వ మంచిగా వస్తుందండి. ఇడ్లీ బాగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. మంచిగా నానితేనే ఫ్లఫీగా వస్తుంది. ఇదిగోండి, నేను మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నా. 3 సార్లు కడిగానండి. ఎక్కువ కడిగే అవసరం లేదండి, దీంట్లో విటమిన్స్ మొత్తం పోతాయి. అందుకనే నేను 3 సార్లు కడుగుతా, ఎక్కువ కడగను. దేన్నైనా 3 సార్లు కడుగుతాను. అందులో మళ్ళీ అర గ్లాసు రవ్వ కడుక్కొని పెట్టుకున్నానండి. ఆ రవ్వను పప్పు 2 కలిపేసి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. 8 గంటలు నానాక నేను తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను. చూడండి, 8 గంటలు నానిన పప్పు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక పిండి ఎలా ఉందో నేను చూపిస్తాను. రవ్వ నానబెట్టాను కదండి, అది ఇలా వచ్చింది. అది కలిపానండి. ఇడ్లీ పిండి ఇలా కలుపుకున్నాను. ఇలా ఉన్న పిండిని మనం లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, టైట్ కావాలంటే ఇట్లే ఉండాలంటే ఇట్లే ఉంచుకోవచ్చు. దీన్ని మనం ఇడ్లీలు చేసి చూపిస్తాం. దీంట్లో ఉప్పు కలపాలండి, ఇంకా నేను ఉప్పు కలపలేదు. ఉప్పు కలిపి చూపిస్తా. అర స్పూన్ ఉప్పు అండి, చాలు. దీన్ని మనం కలుపుదాం మంచిగా. పెసరపప్పు కాబట్టి పుల్లడం అవసరం లేదండి, నేను డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడే పిండి మిక్సీ పట్టా, ఇప్పుడే రవ్వను కలుపుకున్నా. రవ్వ వేసే క్లిప్పు మిస్ అయిందండి, ఏమనుకోకండి ప్లీజ్. మీకు రవ్వ నానబెట్టేటప్పుడు చూపించాను కదండి, అంతే రవ్వ అండి. ఇంకా
బాగా కలియబెట్టి ఇలా బాగా కలియబెట్టి నేను ఇడ్లీలు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇంకంటే ఇడ్లీలు వేసుకోవడమే. ఇప్పుడు మనం ఇందులోకి పిండిలోకి అర స్పూన్ జీలకర్ర కలుపుకుందామండి. జీలకర్ర కలిపితే బాగుంటుందండి. పెసరపప్పు జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్నామండి. ఇలాంటి ప్లేట్లు ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో నేను నీళ్ళు పెట్టుకున్నాను. తాగుతున్నాయి నీళ్ళు. ఆలోపు మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీ రేకుకి కొద్దిగా నూనె అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీలు వేసుకుందామండి. ఇడ్లీ పిండి వేసుకుందాం. ఇడ్లీలు వేసుకుంటున్నాను. ఇడ్లీలు పెట్టుకుంటున్నా పాత్రలోకి. ఇలా వేసుకున్నామండి. ఇలా ఇడ్లీలు వేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఇడ్లీని అట్లా ఉడకనిద్దామండి. 10 నిమిషాలలో ఇడ్లీ తయారైపోయింది. నేను ఇడ్లీ తీసి చూపిస్తానండి. ఎట్లొచ్చిందో అని ఇడ్లీ నేను తీసి చూపిస్తా. చూద్దామండి ఇడ్లీలు ఎట్లా అయినాయో చూద్దాం. ఇడ్లీలు తయారయ్యాయి. ఉడికినాయండి ఇడ్లీలు. తీద్దాం.
ఇడ్లీలు మీకు తీసి చూపిస్తున్నాను అండి. చూడండి ఇలా వచ్చినాయి ఇడ్లీలు. ఇలా వచ్చేసినాయండి ఇడ్లీలు. ఇలా ఉన్నాయండి ఇడ్లీలు. ఇంకోటి నేను మీకు పెంచి చూపిస్తాను. వేడివేడిగా ఉన్నాయి. ఇవన్నీ ఇట్లుంటాయి, ఫ్లఫీగాను ఇట్లా ఉంటాయండి ఇడ్లీలు. బాగుంటాయండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ఒకసారి తినండి, టేస్ట్ చేసి చూడండి. నేను పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకున్నా, కారపొడి ప్రిపేర్ చేసుకున్నా. ఇలా ఉన్నాయండి ఇడ్లీలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకొండి ఇడ్లీలు పెసరపప్పు ఇడ్లీలు తయారు చేసే విధానం నేను చూపిస్తాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇడ్లీలు తయారు చేసే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.